ఇక్కడ బాబు ఖచ్చితంగా మనమైతే టీవీలో వస్తాం కదా. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది అంతేగా బాబు. మనం కనుక టీవీలో వచ్చినట్లయితే మా ఫ్రెండ్స్ అందరూ చూసి షాక్ అవుతారు అంతేగా బాబు. చెప్పు అంతేగా బాబు, ఖచ్చితంగా మనమైతే టీవీలో వస్తాం కదా. నేను చెప్పాను కదా షించాన్, ఖచ్చితంగా వస్తాంరా. ఎందుకంటే మనమైతే చాలా అంటే చాలా పెద్ద పోర్టల్ అయితే ముయ్యబోతున్నాం. మొన్న మన ఫ్లాష్ గార్డ్ అందులో పడిపోయి చాలా అంటే చాలా మంది ఫ్లాష్లుగా మారిపోయారు కదా. దానివల్ల చాలా అంటే చాలా ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు ఆ ఘోరం జరగకుండా ఉండాలంటే మనమైతే వీటితో దాన్ని అయితే ముయ్యాలి. దాన్ని కనుక మూసినట్లయితే ఇంకా పోర్టల్ అనేది ఓపెన్ అవ్వదు, ఎవరు ఓపెన్ చేయరు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా న్యూస్ ఛానల్ అయితే వస్తారు. అది కాకుండా ఈ న్యూస్ వచ్చేసరికి ఎక్కడ వెళ్ళలేదు కదా, అందుకని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళైతే వస్తారు. మనతో ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు. షించాన్ సూపర్గా ఉంటుంది అప్పుడు. నిజంగా అలా కనుక జరిగినట్లయితేనా వామ్మో, తలుచుకుంటేనే నాకైతే ఏదోలా ఉంది అంతేగా బాబు. మా ఫ్రెండ్స్ అందరూ కుళ్ళుకుంటారు, అలానే షాక్ కూడా అవుతారు అంతేగా బాబు. పద లేట్ చేయకుండా మనమైతే వీటితో అయితే చెప్పేద్దాం. కాకపోతే ఒకటే డౌట్ అంతేగా బాబు, మన అవెంజర్స్ ఎవరు కప్పరు కదా. లేదురా షించాన్, వాళ్ళు కప్పుదామన్నా కూడా వాళ్ళకైతే అవేం లేవు కదరా. అవి తీసుకురావాలన్నా కూడా ఎక్కడికో వెళ్ళి తీసుకురావాలి. వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పేసే వచ్చాను రా, అంటే న్యూస్ ఛానల్లో పడతాం రా, మీరేం చేయకండి అని చెప్పేసి అన్నాను. అందుకని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళలేదు. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా వెళ్ళరు. ఓకే మొత్తానికి మనమైతే వచ్చేసాం. అదిగో పోర్టల్ అయితే అక్కడే ఉంది. ఆ పోర్టల్ ఇప్పుడు ముగియాలంటే మనకైతే చాలా టైం పడుతుందిరా బాబు. చిరాగ్గా అంటే ఏదో మంచి పని చేస్తున్నామని చెప్పేసి మనమైతే నార్మల్గా ఉండడమే, చిరాకు పడకూడదులే. ఓకే మొత్తానికి మనమైతే వచ్చేసాం. ఇంకా లేట్ చేయకుండా ముందుగా మన అవెంజర్స్ని కూడా పిలిచేద్దాం. వాళ్ళని పిలుచుకొని ఇవన్నీ మనమైతే పైన పెట్టేద్దాం. మరి వెళ్ళండి బాబు, ఇక్కడ చూస్తామేంటి? పద లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి అవెంజర్స్ అందరినీ తీసుకొచ్చే. నేను ఇంకా పైనుంచి అలా చూస్తూ ఉంటాను. అరే షించాన్, నువ్వైతే వెళ్ళావు కానీ నువ్వు మాత్రం అందులో నుంచి కింద అస్సలు పడకరా బాబు. పడ్డావా మళ్ళీ సేమ్ ఫ్లాష్ గార్డ్లోనే చాలా అంటే చాలా మందిగా మారిపోతావు. అందుకే బాబు ఒకసారి ఇక్కడికి రా. అవెంజర్స్ అందరూ ఎక్కడ ఉన్నారు అందుకే బాబు, ఇంట్లో లేరు. ఏంటి ఇంట్లో లేరా? మనం అటు నుంచే వచ్చాం కదరా, ఎక్కడ కనబడలేదు. ఓకే ఏమైనా క్యాన్ మీద ఉన్నావు నువ్వు? రే షించాన్, ఎక్కడి నుంచి పిలుస్తున్నావురా నువ్వు? ఇంకెక్కడ ఇక్కడ బాబు, ఈ క్యాన్ లో ఉన్నాను. లేట్ చేయకుండా ఫస్ట్ రా పైకి. ఏంటి క్యాన్ లో ఉన్నావా? రే ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అందులోకి ఎందుకు వెళ్ళావరా మళ్ళీ నువ్వు? వామ్మో రే షించాన్, నీకు మరీ చెప్పాను కదరా, అందులోకి ఎందుకు వెళ్ళావరా? కానీ నీ మాటలు ఎలా వస్తున్నాయి ఇక్కడికి? కొమ్మదీసి ఇప్పుడు తెచ్చిన టైంలో ఏమైనా వేసావా ఏంటి? ఎక్కడ ఏం కనబడట్లేదే. ఓకే, అరే ఎవర్రా ఇది కప్పింది? రే షించాన్గా, మనం ఇవి తీసుకురాలేదు కదరా, మనం వేరే తీసుకొచ్చాం కదరా. ఎవర్రా కప్పారు ఇది? ఎవర్రా కూడా మేమే కప్పాం. ఏంటి మీరు కప్పారా? రే మీకు ఆల్రెడీ చెప్పాను కదరా కప్పొద్దని చెప్పేసి. అది కాకుండా నేను తీసుకొస్తా అన్నాను కదా, మీరు తీసుకురాలేరు అని చెప్పేసి నేను వెళ్ళి తీసుకొచ్చాను. తీరా చూస్తే మీరు కప్పేశారు. ఏంట్రా మరి ఇంత దారుణంగా? సరే కానీ ఏ మాటగా మాట, మీరైతే కప్పేశారు కదా. న్యూస్ ఛానల్ వాళ్ళు ఏమైనా వచ్చారా? ఏంటి న్యూస్ ఛానల్ వల్ల? వాళ్ళేం కనబడలేదురా. మేము ఇవన్నీ సర్దేసుకునేసరికి మాకు సరిపోయింది. వాళ్ళు ఎక్కడ రాలేదు, ఏం కనబడలేదు కూడా మాకు. అవునా? రాలేదు కనబడలేదా? ఆ ప్రాయం నువ్వు మరీ కామెడీగా మాట్లాడుతున్నావు. సరే నాకు తెలిసినంత వరకు వాళ్ళు డ్రోన్ వ్యూ వేసి చూసి ఉంటారా, అందుకని చెప్పేసి మీరైతే రాలేదు అనుకుంటున్నారు. ఆ డ్రోన్ వచ్చేసి చిన్నగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కనబడలేదేమో. సరే మనమైతే లేట్ చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి ఒకసారి చూద్దాం పదండి. న్యూస్ ఛానల్లో న్యూస్ వచ్చిందా లేదా అని చెప్పేసి. ఒకవేళ రాకపోయినట్లయితే వాళ్ళకి ఫోన్ చేసి మరీ మనమైతే వేయించుదాం. ఏంటి రాకపోతే ఫోన్ చేసేనే వేయించుతావా? అలా ఎలా అంతే బాబు, వాళ్ళకి నువ్వు ఎలా తెలుస్తుంది? సరేలే, ఏదో ఒకటి మనకు రావడమే కావాలి. పద లేట్ చేయకుండా మనమైతే వెళ్ళి టీవీ చూద్దాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే లోపలికి వచ్చేసాం. ఇంకా లేట్ చేయకుండా అదితే టెలికాస్ట్ చేద్దామా? కాకపోతే వస్తుందో రాదో నాకైతే అర్థం కావట్లేదే. ఈ మధ్య అంతా మన మీదే పడ్డారు, అవెంజర్స్ ఇది అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఆ ఛానల్లోనే ఖచ్చితంగా వస్తుందని మేమైతే అనుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా ఆన్ చేద్దామా? ఇంకా ఫుల్ స్క్రీన్తోనే మీకైతే చూపిస్తా. ఓకే లెట్స్ గో. అంతా అయిపోయింది. ఒక్క రోజులో పోతుందన్న సమస్య ఇంకా చాలా పెద్దగా అయింది. మొన్న మీరు చూశారు కదా, మన అవెంజర్స్ ఇంటి దగ్గర అయితే ఒక పోర్టల్ అయితే ఉంది. ఆ పోర్టల్ అయితే ఇక్కడ లాస్ ఏంజల్స్లో ఉన్న అదే ఫ్రాంక్లిన్ అనే ఒక అబ్బాయి అయితే ఉన్నాడు కదా, ఆ అబ్బాయి అలానే షించాన్ అవెంజర్స్ అందరూ కలిసి దాన్ని అయితే కప్పేశారు. కాకపోతే అది పోయింది అన్న ఒక్క నిమిషంలోనే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే ఇంకొక పోర్టల్ అయితే క్రియేట్ అయింది.
కానీ ఇది మాత్రం చూడటానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉందంటే మనం అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందో తెలీదు. అసలు వచ్చినా కూడా మంచిది కాదని మేమైతే అనుకుంటున్నాం. అందుకని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం, ఎవరు ఇంట్లో నుంచి బయటకు అస్సలు రాకూడదు. ముఖ్యంగా చాలా అంటే చాలా మంది చిన్నపిల్లలు బయటకు వస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి అస్సలు రాకూడదు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను పెట్టిన కెమెరా కూడా ఎలా అవుతుందో చూసారు కదా, చాలా అంటే చాలా డేంజర్గా ఉంది ఈ పోర్టల్ వచ్చేసరికి. అందుకని చెప్పేసి ఎవరు రాకుండా ఉంటేనే చాలా అంటే చాలా మంచిది. కానీ ఇప్పటికొచ్చి నేనైతే ఇటువంటి పోర్టల్ ఒక్కసారి కూడా చూడలేదు. నిజంగా చెప్తున్నాను కదా, మీరైతే ఒక్కరు కూడా రాకూడదు. మరీ చెప్తున్నాను. ఒకవేళ వచ్చినట్లయితే మనిషికి 10,000 రూపాయలు జరిమానా ఉంటుంది. ఒక్క అవెంజర్స్ తప్ప ఇంక ఎవ్వరూ రాకూడదు. వాళ్ళ వల్లే ఇది ఒక్కటే ఆపడం సాధ్యమవుతుంది. అందుకని చెప్పేసి మీరందరూ ఇంట్లో ఉంటేనే సురక్షితంగా ఉంటారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయ్యో బాబోయ్, జస్ట్ మనం ఇప్పుడే కప్పడం కదరా దాన్ని, ఇలా ఇంత పెద్ద క్రియేట్ అయిపోయింది. వామ్మో, నాకైతే అసలు నమ్ముద్ది కావట్లేదు. నిజంగా అక్కడ పోర్టల్ ఉందా లేకపోతే వీళ్ళు కావాలని చేస్తున్నారా? ఏంట్రా అంత పెద్ద ఉంది, మనమైతే ఒకటే చూసాం ఇక్కడ. అక్కడ మాత్రం చాలా అంటే చాలా పెద్ద పోర్టల్ ఉందిరా. ఎవరికైనా ఏమైనా అయిందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. వామ్మో, చూస్తుంటేనే 2 కళ్ళు చెదిరిపోతున్నాయిరా బాబు. ఏంట్రా అంత పెద్దగా ఉంది అది? అరే అందుకే బాబు, ఏంటి అందుకే బాబు, ఇదంతాను సమస్య పోతే సమస్య, సమస్య పోతే సమస్య అలా వస్తూనే ఉన్నాయి. ఏంటి ఈ రోజే కదా మనం ఆ బాటిల్ని కప్పాము, క్లాసులు అందరూ వచ్చారని చెప్పేసి మనం అయితే కప్పాము. మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక్కడే ఇంత పెద్దగా ఉంది. మళ్ళీ అక్కడ ఏ కొంపలు అంటుకుంటాయేంటో నాకైతే అర్థం కావట్లేదు అందుకే బాబు. అదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మనమైతే చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అందుకే బాబు. అవునరా, అంత కూడా సించాన్ గారు చెప్పిన విధంగా మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఎవ్వరికి ఏమీ కాకూడదు. ఎందుకంటే ఆ పోర్టల్ మాత్రం చూడడానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఈ పోర్టల్లో పడితేనే ఇంత దారుణంగా అయింది. అలాంటిది ఆ పోర్టల్లో పడితే ఇంకేమవుతుందో మనకైతే తెలియదు. కాబట్టి మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మాత్రం ఎవ్వరూ రాకూడదు. అవెంజర్స్ వెళ్ళినా కూడా చాలా అంటే చాలా ప్రమాదం. అందుకని చెప్పేసి నేనేతో ఉపాయం చెప్తున్నాను. దాన్ని క్లోజ్ చేయాలంటే నా ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది. మీ అందరి వల్ల అవుతుంది, అవ్వదని కాదు. కాకపోతే మీ అందరిలో పెద్దవాడిని నేనే కాబట్టి, మీ అందరి కెప్టెన్ నేనే కాబట్టి మీరందరూ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకని చెప్పి మీరందరూ ఇక్కడే ఉండాలి. లేదు ఐరన్ మ్యాన్, వాళ్ళందరూ ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా వస్తాను. నేను ఒక్కని మాత్రం అస్సలు వెళ్ళలేము, ఎందుకంటే అది చాలా అంటే చాలా డేంజర్. నేనైతే ముందు వెళ్ళిపోయి ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాను. అరే అంటే కూడా ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? వద్దని చెప్పేసి అన్నాను కదరా. అయ్యో రే, ప్లీజ్ రా, అలా వెళ్ళకరా. రే, ఏం అవ్వదురా ఐరన్ మ్యాన్, నేనుంటే ఖచ్చితంగా నీకు హెల్ప్ అవుతాను రా. ఈ అవెంజర్స్ అందరూ వద్దురా, వాళ్ళకేం కాకూడదు, మనకేమైనా కూడా పర్వాలేదు, సరేనా? అంతే కదా, నేను కూడా ఉన్నాను అనుకో, ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం అయితే ఇస్తానంటే బాబు, ఖచ్చితంగా నేనైతే చెప్పగలను. రే సించాన్, అది చాలా అంటే చాలా డేంజర్ అంటరా. చూసావు కదా న్యూస్ ఛానల్లో ఎలా చెప్పారో, అక్కడికి అవెంజర్స్ తప్ప ఇంకెవరు వెళ్ళకూడదంటరా బాబు. వద్దు, నా మాట విను. అస్సలు చెప్పేది వినకపోయినట్లయితే నాకైతే చాలా అంటే చాలా కోపం వస్తుంది, అర్థమైందా? నీకే అంత కోపం వస్తే మరి ఐరన్ మ్యాన్ ఏమవ్వాలి అంటే బాబు, నువ్వు చెప్పినా కూడా వెళ్ళలేదు పదా, నేను కూడా వస్తాను ఖచ్చితంగా. మీరు ఒకవేళ నేను ఉంచేసినా కూడా నేనైతే ఏదో ఒక విధంగా వచ్చేస్తాను. నువ్వేంట్రా బాబు ఎలా తగులుకున్నావు? సరే ఏం చేస్తాం, కాకపోతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడైతే. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మనమైతే ఎక్కడికి వెళ్తున్నాము మీరైతే ఆల్రెడీ చూసారు కదా. మన లాస్ ఏంజల్స్లో ఎయిర్పోర్ట్ అయితే ఉంది కదా, ఆ ప్లేస్లో మళ్ళీ పోర్టల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అలా ఎలా అయిందో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. మన ఇంటి దగ్గర అయితే ఒకసారి పోర్టల్ క్రియేట్ అయింది కదా, అంటే ఇంతకుముందు మీరు ఆ ఫ్లాష్ వీడియో చూసారో లేదో, ఆ వీడియో అయితే మీరు చూసే ఉంటారు. అక్కడైతే చాలా అంటే చాలా మంది ప్లాన్లు వచ్చారు. చాలా అంటే చాలా దారుణంగా పెద్ద యుద్ధాలే జరిగాయి. కానీ అది పోవాలని చెప్పేసి మనమైతే ఇప్పుడు మూసేసిన వెంటనే ఇంకొక పోర్టల్ అయితే క్రియేట్ అయిపోయింది. అలా ఎలా అయిందో కూడా మాకైతే అర్థం కావట్లేదు. కానీ చూడడానికి మాత్రం చాలా డేంజర్గా ఉంది. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. అది కాకుండా బ్లాక్ స్మోక్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చి మనం చూసిన పోర్టల్లో అయితే ప్రతిదీ పింక్ కలర్ కానీ ఇంకా వేరే కలర్ కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా దారుణంగా బ్లాక్ కలర్లో అయితే వస్తుంది. అందుకే మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేలేండి, మనమైతే ఇంకా వెయిట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోయి ఆ వామ్మో అంతేగా బాబు, నాకు కాస్త భయంగా ఉంది, కాస్త ఎక్సైటింగ్గా ఉంది అంతేగా బాబు. ఏంటో నాకైతే కింద నుంచి సుస్సు పడిపోతుంది అంతేగా బాబు. అవ్వాలిరా, నీకు అలా అవ్వాలి. లేకపోతే వద్దని మరీ చెప్పాను కదా, అయినా కూడా వచ్చావు. నీకు అటువంటి జరగాల్సిందే. ఓకే మొత్తానికి మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. వామ్మో, ఏంట్రా గాలిలో అంత దారుణంగా ఉన్నాయి. మనం వీడియోలో చూసిన దానికన్నా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి కదరా బాబు. సరే కానీ ఏంటబ్బా, అరే పోలీసులా ఉన్నారు. అయ్య బాబాయ్, సెక్యూరిటీని కూడా పెట్టారా ఏంటి?
కొంపదీసి వీళ్ళు కనుక వెళ్ళనివ్వకపోయినట్లయితే మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయినట్లే. అంటే కష్టం అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ వరకు వచ్చాం కదా అంత దూరం నుంచి, అదనమాట మన కష్టం. కానీ అయ్యో బాబోయ్ వద్దనేస్తున్నారబ్బా వీళ్ళు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు? అక్కడికి వెళ్ళకూడదు. అది చాలా అంటే చాలా డేంజరస్ అయిన ప్రదేశం. అక్కడికి పోలీసులు కూడా వెళ్ళలేదు, ఎవ్వరు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళడానికి కూడా వీల్లేదు, అర్థమైందా? సార్ 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 ప్లీజ్ సార్ అనకండి. ఖచ్చితంగా అక్కడ అబ్బా అరే సారీ అనుకోకుండా గుద్దేశాను. ఖచ్చితంగా అక్కడికి అయితే వెళ్ళాలి సార్. దాన్ని ఆపాలంటే మా అవెంజర్స్ వల్లే అవుతుంది. ఏంటి ఏమేం చేస్తా? వాళ్ళు లేరు వీళ్ళు లేరు. న్యూస్ ఛానల్లో చెప్పినందుకు మాత్రాన్ని ప్రతి ఒక్కరిని పంపించేస్తామనుకున్నావా ఏంటి? అసలు పంపించే వీలే లేదు. నీకు కావాలంటే ఇటు నుంచి అటు వెళ్ళిపో, అంతేగాని ఇటు నుంచి లోపలికి వెళ్ళాలని చూస్తే అయిపోతావు. సార్ మీకు మరీ చెప్తున్నాను, మీరు కనుక అరే కొడుతున్నారేంటి సార్? వద్దని చెప్పేసి అంటున్నాను కదా. ఏంట్రా వద్దు? అరే గన్ను చూపిస్తున్నావేంట్రా మాకే? అందుకని బాబు నాకు లేగరు. అరే మళ్ళీ లేచాడు బాబు, కొట్టు గట్టిగా వేయి వాడికి. ముందు నాకు లేచిపోయి కొట్టేద్దామని చెప్పేసి చూస్తున్నాడు. లేకపోతే మధ్యాహ్నం అయితే వీళ్ళకి ఇలానే ఉంటుంది అందుకని బాబు. మంచి పని చేసావు కొట్టేసి. పదా ఇంక వెయిట్ చేయకుండా వెళ్దాం. అక్కడ ఎవరు లేకుండా గుద్దేస్తున్నావు గాలిలోనా. వీళ్ళు అంతే రచించాను, మనము ఎంత చెప్పినా కూడా వినరు. తర్వాత ఎలా తన్నులు కాస్తారు. మరీ చెప్పాను వీళ్ళకి, మరి ఏం చేస్తాంలే. కానీ ఇన్ని ఎంత కొట్టినా కూడా కొట్టాలనే అనిపిస్తుంది. ఎందుకు లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. అయ్యో బాబు ఇంట్లో పోటలు అంత దారుణంగా ఉంది. వామ్మో ఫ్రెండ్స్, మీరు అక్కడ చూసారా? చాలా అంటే చాలా దారుణంగా ఉంది పోర్టల్ అయితే. వామ్మో అందులో కనుక వెళ్ళినట్లయితే ఏమవుతుంది ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ పైకి ఎలా వెళ్ళాలో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. రే ఐరన్ మ్యాన్, పైకి వెళ్ళాలంటే ఏం చేయాలంటావరా? నీ పవర్ ఉంది కదరా, నీ పవర్ ద్వారా పైకి అయితే వెళ్ళిపోదాం. ఏముందో లోపలికి వెళ్ళి చూద్దాం, ఏమంటావు? రే అంత కూడా నా పవర్స్ ఆల్రెడీ వాడేశారా? వాడేయడం అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మొత్తం 3 సార్లు వాడేసా. ఇంకా ఒకసారి కానీ 2 సార్లు కానీ వాడడానికి అవుతుంది. అందుకని చెప్పేసి మనం లోపలికి వెళ్తే తర్వాత యూజ్ అవ్వాలి కదా. అందుకే ఇప్పుడైతే నేను యూజ్ చేద్దాం అనుకోవట్లేదు. అబ్బా అవునా, అచ్చా నేను అసలు అనుకోలేదురా బాబు అలా యూజ్ చేస్తామని చెప్పేసి. ఖచ్చితంగా టైల్స్ కోసమే యూజ్ చేస్తావేమో నాకైతే అనిపిస్తుంది. అవునవునరా, ఆ టైల్స్ కోసమే యూజ్ చేస్తాను. అంటే కొన్ని నేను యూజ్ చేశాను, కొన్ని మన హల్గడ్ అయితే యూజ్ చేశాడు రా. మరి ఏం చేస్తాను, తప్పదు కదా. అవునవునులే, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే కదా. ఓకే కానీ ఈ దగ్గరలోనా ఏదో ఒకటి ఉంటే బాగుందిరా. ఈ ప్లైన్తో ఎక్కుదామన్నా కూడా ప్లైన్లు అయితే కదలట్లేదు. అది కాకుండా చెప్పడం మర్చిపోయాను, ఇంతకు ముందు ప్రతి ప్లైన్ అలా వస్తూనే ఉండేది కానీ ఇప్పుడు ఒక్కటి కూడా కనిపించట్లేదు. ఓకే ఒక్క నిమిషం, ఇక్కడ ఒక స్టెప్స్ లా కనబడుతున్నాయి ఏంటి? అయ్యే బాబు స్టెప్స్ లా ఉన్నాయబ్బా. వామ్మో దొరికేసింది. అరే స్టెప్సా స్టేర్సా? రెండో ఒకటేలేండి, కాకపోతే ఇది పెద్దగా ఉంది కాబట్టి మనమైతే స్టేర్స్ అంటేనే బాగుంటుంది. ఓకే మనకైతే ఏదో ఒకటి దొరికేసింది. మనం ఇంకా లేట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోదాం. అందుకని బాబు పద లేట్ చేయకుండా వెళ్దాం పద. కానీ లోపలికి వెళ్తే ఏమవుతుంది ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ స్టేజ్ ఎక్కాలంటే చాలా అంటే చాలా వచ్చేసాం. ఇంకొక స్టెప్స్ అయితే ఉన్నాయబ్బా. సారీ స్టేర్స్ అండి, ఇంకొన్ని స్టేర్స్ అయితే ఉన్నాయి. మనం అయితే ఇంకెక్కడ లేట్ చేయకుండా ఇక్కడి నుంచి కూడా ఎక్కేద్దాం. కానీ ఏంటబ్బా ఇన్ని లింకులు ఇచ్చారు, అయినా దీని మీద లింక్ పెట్టారు అంటే ఎవరు పెట్టారు అంటారబ్బా? నాకు తెలిసినంత వరకు జస్ట్ ఈ బిల్డింగ్ అయితే ఈ విధంగా క్యాన్లు అయితే వచ్చాయి. ఎలా వచ్చాయి ఏంటో టెలిపోర్టల్ క్యాన్స్. సరే పదండి, ఇంక లేట్ చేయకుండా మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఎక్కడికి లోపలికి వెళ్ళేది రాంతో కూడా మర్యాదగా చెప్తున్నాను, మీరిద్దరూ ఇక్కడే ఉండండి. మీకేమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను. మీరు ఒకవేళ రావాలనుకున్నట్లయితే గంట తర్వాత రండి, కానీ ఇప్పుడు వచ్చారంటే అస్సలు బాగుండదు. ఏం మాట్లాడుతున్నారా? అయ్యో బాబు నువ్వు ఇలా అంటావని చెప్పేసి అస్సలు అనుకోలేదురా బాబు. నువ్వు ఇప్పుడు ఈ విధంగా అంటే నేను ఏం చేయాలరా? ఖచ్చితంగా రావాలని నేను ఒక్కడిని పంపించడం నాకు ఇష్టం లేదు. అంత కూడా నేను మరీ చెప్తున్నాను కదా, అర్థమవ్వట్లేదా? నా మీద ఉంటారా? నేను చచ్చినంత ఉంటే మీరు కనుక వచ్చారంటే. అరే ఏంట్రా ఇది, ఒట్లు గిట్లు వచ్చిన వాళ్ళు కూడా రానివ్వకుండా చేస్తాడు కదా. అది ఆ మాత్రం ఉండాలి భయం. లేకపోతే మరీ చెప్పినా కూడా మీరు ఈ విధంగా చేస్తే ఎలాగా? మీరు అక్కడే ఉండండి, నేను ఖచ్చితంగా వస్తాను కదా. సరే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా, సరేనా? ఓకే డోంట్ వరీ. సరే కాబట్టి మనకైతే ఏ కలర్ ఏదే ఇది ఇంతవరకు బాగానే ఉన్నాను కదబ్బా. ఎవరు లాగుతున్నారు? అరే అయ్యో బాబు ఎవరు లాగుతున్నారు? రే అక్కడ ఎవరైనా ఉన్నారా? ఊరి నాయను ఎలా అబ్బా వెనక్కి వెళ్తున్నాను? అరే మళ్ళీ ఇటు వచ్చాను. వామ్మో లాగేస్తున్నారు. గాలి చాలా అంటే చాలా దారుణమైన గాలి, విపరీతంగా వస్తుంది గాలి. వామ్మో వదలంటా, ప్లీజ్ రా, మీకు దండం పెడతాను. అరే ఇదేంటబ్బా నాకు అర్థం కాక. అరే మళ్ళీ అయ్యో బాబు నో అమ్మ బాబు జస్ట్ మిస్ అబ్బా. లోపలికి ఇంకా వెళ్ళలేదు. లోపలికి వెళ్ళినట్లయితే నా పని అయిపోయి ఉండేది. కానీ ఏంటబ్బా ఇంత దారుణంగా ఉంది చూడడానికి. ఎప్పుడు ఇంత దారుణంగా ఉండే పోర్టల్ నేను ఒకసారి కూడా చూడలేదు. ఇలా ఎలా లాగేసి
అరే మళ్ళీ ఇలా అవుతుంది ఏంటి? ఎందుకు వెళ్ళాను? అరే రే 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 ఓ ఓ నో! అయ్యో బాబు, ఎక్కడ పడుతున్నానబ్బా, ఎక్కడ పడుతున్నాను? అరే ఇందులోకి వచ్చేసానా మళ్ళీ? వామ్మో, మళ్ళీ వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఏంటో. ముందుగా నేనే వచ్చాను కాబట్టి నాలానే చాలా అంటే చాలా మంది వస్తారు. నెక్స్ట్ మన వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అయితే రారు, కానీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో. అరే ఏంటబ్బా, పండి వెంటనే ఈ విధంగా అవుతుంది. అరే 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 ఏంటబ్బా ఈ విధంగా అవుతుంది ఏంటి? వామ్మో, ఏమవుతుంది? షించాన్, నేను చెప్పిందంతా అర్థమైంది కదా. నువ్వు మాత్రం లోపలికి అస్సలు రాకూడదు, ఓకేనా? ఓకే అంకుల్ బాబు, వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళు. ఏమైనా తేడా వచ్చిందంటే చాలా డేంజర్, ఓకేనా? ఓకే ఓకే రే షించాన్, నేను వెళ్తాను, నాకేం కాదు. నువ్వైతే అక్కడే ఉండి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. లెట్స్ గో. అరే ఏంటబ్బా, ఇలా ఎలా వెళ్తున్నాను? వామ్మో వామ్మో వామ్మో, అరే అయ్యో వామ్మోయ్, అరే ఎవరిలో ఉంటారబ్బా? వామ్మో దేవుడా దేవుడా, ఆగాదు, ప్లీజ్ 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 ప్లీజ్, అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్. ఏంటబ్బా, అరే ఇదేంటిది? వామ్మో, ఐరన్ మ్యాన్ షూట్లా ఉంది. అరే ఐరన్ మ్యాన్ గారు ఎక్కడ ఉన్నాడు? అది కాకుండా చాలా అంటే చాలా దారుణంగా గాల్లో ఉండి పార్ట్స్ అన్ని ఊడిపోయి ఉన్నాడేంటి? రే ఐరన్ మ్యాన్, ఐరన్ మ్యాన్, వామ్మో ఇదేదో తేడాగా ఉందబ్బా. రే ఐరన్ మ్యాన్, వామ్మో, అరే ఏంటబ్బా ఇలా లాగేస్తుందేంటి? జస్ట్ మిస్ అబ్బా, లోపలికి వెళ్ళిపోయిండేవాడిని. వామ్మో ఇది చాలా అంటే చాలా డేంజర్గా ఉందబ్బా. లోపలికి వెళ్తే ఇంకా రానట్లే ఉంది. వామ్మో దేవుడా, ఇంతకు ముందు పాటల కంటే ఇది చాలా డేంజర్గా ఉంది. ఆటోమేటిక్గా అదే లాగేసుకుంటుంది. ఇదేంటబ్బా, ఇది ఎలా జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. వామ్మో, దీనికి మన అవెంజర్స్ అందరికీ చెప్పేసి వాళ్ళందరినీ తీసుకురావాలి. దేవుడా, వాళ్ళకి ఏం కానివ్వకుండా చూడు దేవుడా. అదే ఐరన్ మ్యాన్కి ఏం కానివ్వకుండా చూడు. ఫ్రెండ్స్, మీరు కూడా ఒక కామెంట్ అయితే చేయండి, వీలైతే ఒక లైక్ కూడా చేయండి, మన ఐరన్ మ్యాన్కి ఏం కాకూడదని. అరే అరే వదలండి వదలండి. అయ్య బాబు, ఏంట్రా ఇంతమంది ఉన్నారేంట్రా? నాలా కాకుండా చాలా అంటే చాలా మందిలా కూడా వస్తున్నారేంట్రా? వామ్మో, అంటే నాకన్నా అయ్య బాబోయ్, వీళ్ళైన వాళ్ళు? అది వీళ్ళు ముగ్గురిని చంపేసి వీళ్ళందరి విధంగా వస్తున్నారా? వామ్మో, సేమ్ ఒకేలాగా ముగ్గురు ఉన్నారనమాట. ముగ్గురు కూడా కాదు, నలుగురు నాతో పాటు. అలాంటిది చాలా అంటే చాలా మంది గ్రూపులు అయితే క్రియేట్ అవుతున్నారబ్బా. వామ్మో, ఈ పోర్టల్ చాలా అంటే చాలా డేంజర్గా ఉంది. ఇంతకు ముందు పోర్టల్లో అయితే ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళ గ్రూప్స్ మాత్రమే క్రియేట్ అవుతారు, కానీ ఇందులో మాత్రం ఎంతమంది వస్తున్నారు? వామ్మో, అయితే ఇప్పుడు అవెంజర్స్ ఎవరైనా వస్తే, అదే హల్క్ కానీ లేకపోతే ఫ్రాంక్లిన్ కానీ ఇంకెవరైనా ప్రతి ఒక్కరు వచ్చినా కూడా వాళ్ళని క్రియేట్ అయిపోతారేమో. కానీ వాళ్ళ గురించి పక్కన పెడితే వీళ్ళేంటి ఇలా వచ్చేస్తున్నారు? వామ్మో, ఇంతకు ముందు మీద చాలా డేంజర్గా ఉన్నారబ్బా. చాలా అంటే అరే అరే వదలండి, ప్లీజ్ ప్లీజ్ వదలండి, మీకు దండం పెడతాను. అరే మిమ్మల్ని ఏం చేయలేదు కదా నేను. వామ్మో, ఇదేంటబ్బా, అస్సలు వదలట్లేదు, బయటకు కూడా రాలేకపోతున్నాను. ఐరన్ మ్యాన్ పవర్ యూజ్ చేయి, వెళ్ళు. అమ్మా, అయ్యో బాబు, దీన్ని చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నారబ్బా. బాబు, ఇంత దారుణంగా ఉన్నారేంటి? నాకైతే కొంచెం డౌట్ కొడుతుందబ్బా, వీళ్ళు ఇంతమంది వస్తున్నారు, ఇంకేమైనా అవుతుంది ఏంటని చెప్పేసి. అరే ఏంటబ్బా, వీళ్ళని కొడుతున్నా కూడా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. అరే మళ్ళీ వచ్చేసారు. వామ్మో, ఇంకా ఎంతమంది క్రియేట్ అవుతారా? అరే ఈ పోర్టల్ చాలా డేంజర్గా ఉందబ్బా. ఇంత పెద్ద పోర్టల్ని మనం ఇప్పుడు మొయ్యడం ఎలా? నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇంతమంది వస్తున్నారు, వీళ్ళని ఆపడం ఎలా? వామ్మో, చాలా అంటే చాలా గట్టి గట్టి దెబ్బలు తగ్గుతున్నాయి అబ్బా వీళ్ళ వల్ల. వామ్మో, ఒక్కడు కూడా వదలకుండా కంటిన్యూగా వస్తూనే ఉన్నాడు. మర్యాదగా వదిలిపెడతారా, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపేయాలా? వీళ్ళు మాట్లాడు, ఉలకరు పలకరు, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి ఇప్పటికీ అర్థం కావట్లేదు. వామ్మో, వీళ్ళ వల్ల. మీకు ఒక షార్ట్ అయితే పడిందబ్బా. నేను ఇప్పటికి వచ్చి పవర్ యూజ్ చేయలేదు. వామ్మో, ఏమన్నా పడిందా? అసలు నాకు గుర్తు కూడా రావట్లేదు ఈ పవర్ యూజ్ చేయాలని చెప్పేసి. ఇంతమంది వచ్చేటప్పుడు ఒకే ఒక గుర్తు వేసారంటే చస్తారంటే. రండ్రా, ఎంతమంది వస్తారు రండ్రా, చూసుకుందాం. ఇప్పుడు ఆ పవర్ యూజ్ చేయాలి, కానీ యూజ్ చేస్తే ఒక్కొక్కడికి గట్టిగా తగులుతాయి, అర్థమైందా? ఇంకెంతమంది ఉన్నారు రండి దమ్ముంటే. చచ్చారు మీరు మొత్తం, అందరూ అయిపోయారు అనుకుంటా. ఇంకెవరూ లేరు, మొత్తం కంప్లీట్, బాకీ లేదు, ఒక్కటి కూడా లేదు. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం ఎలానో నాకైతే అర్థం కావట్లేదే. అదే ఇంకెవరో కొడుతున్నట్లున్నారు. అదే ఇంకెవరో కొట్టట్లేదు రండి. కాకపోతే ఏంటబ్బా వీళ్ళు ఇంతమందా? అదే కాకుండా నాలానే కాకుండా నాకున్న ముందు చాలా అంటే చాలా మంది వచ్చారు. వామ్మో, వాళ్ళ గురించి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు చచ్చిపోయారు. అరే మళ్ళీ ఎక్కడి నుంచి? వామ్మో, రే మీకు దండం పెడతానరా, ఎక్కడి నుంచి వస్తున్నారా మీరు? నాకు అర్థం కాకూడదు. అది దెబ్బ చూసారా, చుక్కలా దిగిరారు ఒక్కొక్కరు. అలా ఉంటుంది మన దెబ్బ పడిందంటే.
లేకపోతే ఈ ఐరన్ మ్యాన్తో పెట్టుకుంటారా? ఐరన్ మ్యాన్తోని నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు కదా. ఒక్కొక్కడికి ప్రతి ఒక్కడికి ప్యాంటులు తడిపేస్తా. రండి, ఎంతమంది వస్తారు రండి, చావండి. లేకపోతే మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కావట్లేదా? ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? ఎంతమంది చెప్పినా కూడా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. అమ్మో దేవుడా, వీళ్ళని నువ్వే ఆపాలి. నేను ఎంత కొట్టినా కూడా వీళ్ళకైతే ఏమీ కావట్లేదు. అమ్మో వస్తున్న కొద్ది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు వీళ్ళు. స్టార్టింగ్లో కొట్టినప్పుడు కొంతమంది చచ్చిపోయారు, మళ్ళీ స్ట్రాంగ్గా పుట్టుకొని వచ్చారు. అలా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు అబ్బా వీళ్ళు. వీళ్ళకి ఏం చేసి ఆపాలి వీళ్ళని? అమ్మో ఆగండ్రా, మీకు దండం పెడతాను, ఆగండి. కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. పోనీ ఈ పోట్లు ఆపడానికి ఇంకేమైనా దారి ఉన్నా కూడా బాగుండేది. అదేందో కూడా తెలియట్లేదే. ఇక్కడ రంగబాబు ఉన్నా కూడా బాగుండేది, కానీ ఎవ్వరూ లేరు కాబట్టి మనకు మనమే సాల్వ్ చేసుకోవాలనుకుంటా. కానీ మనమైతే వీళ్ళని ఎవరిని వదలదు. ప్రతి ఒక్కరిని వదలకుండా బుద్ధి పడేయడమే. రండ్రా, మీరు నేను ఈరోజు తేలిపోవాలి. మీరు ఎంతమంది వచ్చినా, ఎన్ని పవర్స్తో వచ్చినా, మీరు ఎంత హెల్ప్తో వచ్చినా కూడా నేనైతే మిమ్మల్ని అందరినీ చంపేస్తా. రారా, ఏంట్రా అక్కడికక్కడ ఏంట్రా తిరుగుతున్నావు? నమ్ముంటే కొట్టండి రా, చంపండి రా నన్ను. అమ్మో ఏంటబ్బా సరదాగా అన్నారా బాబు, అంత దారుణంగా వచ్చేస్తున్నారేంట్రా? ఇంకా ఎంతమందిని చంపాలరా? చంపుతున్న కొద్ది వస్తూనే ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు? ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా ఎంత దారుణంగా వస్తున్నారో. వాళ్ళైతే మనం కంటిన్యూగా కొడుతూనే ఉన్నాం, ఒక్కరిని కూడా వదలకుండా చాలా అంటే చాలా దారుణంగా కొడుతున్నాం. ఇదిగోండి ఇక్కడ కొత్త పవర్ కూడా యూజ్ చేస్తున్నాం, అయినా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆకుండా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. చచ్చిపోయినా కూడా మళ్ళీ తిరిగి వస్తున్నారు. అంతా ఈ కొత్త పోర్టల్ వల్ల. ఇది చాలా అంటే చాలా పెద్దగా నిర్మించినట్లున్నారు. నిర్మించడం కాదు, క్రియేట్ చేశారు, పుట్టించారు. అది ఎవరు పుట్టించారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ముందుగా మనమైతే దాన్ని కనుక్కోవాలి. కానీ ఇంత దారుణంగా ఎవరబ్బా సృష్టించారు? తలుచుకుంటేనే చాలా భయంగా ఉందబ్బా. ఇంకా మన వాళ్ళు వస్తే ఏమైనా అవుతుంది ఏంటని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాను. మన వాళ్ళు ఎవరైనా వచ్చారా వాళ్ళ కూడా చాలా అంటే చాలా మంది క్రియేట్ అయిపోతారు. ఇప్పుడు అవెంజర్స్లా కనుక వచ్చారనుకోండి, వాళ్ళు ఇంకా పవర్ఫుల్గా క్రియేట్ అయిపోతారు. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలి మనమైతే. ఏంట్రా మీరు ఆగండ్రా, ఎంత చంపాలరా? మిమ్మల్ని చంపినా కూడా వస్తూనే ఉన్నారు. అది పట్టుకుంది ఒక్కొక్కడికి. ఇప్పుడు వెళ్ళండిరా, ఇప్పుడు కాసుకోండిరా. ఎంత కాసుకుంటారు? లేకపోతే నాతో పెట్టుకుంటారా? చల్లమంట బాగా ఉందా? బాగా ఉందా? లేకపోతే నాతో పెట్టుకుంటారా మీరు? నాతో మీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదురా. మీకు ఇలా కొడితే కానీ అర్థం కాదు. ఇంకా ఎంతమంది వస్తారా? ఏంటి పాప, నువ్వు ఎంత వచ్చినా కూడా మిమ్మల్ని అయితే వదిలేదే లేదు. మీరందరూ డూపుగలరా. అలాంటిది నాతో పెట్టుకుందామని చెప్పేసి చూస్తారా మీరు? మీరు ఎంత ట్రై చేసినా కూడా నాకైతే ఏం కాదు. నన్ను చంపేలోపు మా వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని చంపేస్తారు. కానీ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వను, ఎందుకంటే నేనే వేసి పడేస్తా ఒక్కొక్కడిని. రండ్రా, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో రండ్రా. కానీ ఎవడు క్రియేట్ చేస్తున్నాడు దమ్ముంటే ఎదురొచ్చి కొట్టండిరా. మీరు ఎంతమందిని క్రియేట్ చేసుకున్నా కూడా వీళ్ళందరినీ మేమైతే లేపి పడేస్తాం. కానీ ఇది ఎవడు సృష్టిస్తున్నాడో వాడు నా కళ్ళ ముందుకు రావాలి, అప్పుడు చెప్తా ఒక్కొక్కడికి. వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు, అందుకని చెప్పేసి ఒక్కడి కూడా రావట్లేదు. దమ్ము ధైర్యం ఉన్నోడైతే నాలా ఒక్కళ్ళ ఫైట్ చేస్తాడు. ఇలా ప్రతి ఒక్కరిని పంపించి ఈ విధంగా సృష్టించే విధంగా ఎవడు చేయడు. కానీ ఇది వేరే వాళ్ళు కదా, ఎవరైనా సృష్టిస్తున్నారా లేకపోతే ఇందులో పడ్డం వల్ల ఈ విధంగా అవుతుందా? కానీ మొన్న కూడా ఆ విధంగా అవ్వాలి కదా. ఫ్లాష్ గార్డ్ దగ్గర ఆ విధంగా జరిగినప్పుడే అలా జరగాలి. కానీ ఒకలాగే అంటే ఎక్కువ మంది రాలేదు, కానీ జస్ట్ ఫ్లాష్ లాగే వచ్చారు. ఇంకా మిగతా అవెంజర్స్ లాగా ఒక్కరు కూడా రాలేదు. కానీ ఈసారి మాత్రం ఇక్కడ నేను పడిన వెంటనే ఇంకా చాలా అంటే చాలా మంది ఒకేలా ఉన్నారు. ఖచ్చితంగా నాకైతే అనిపిస్తుంది ఈ పోర్టల్ చాలా డేంజర్ అని చెప్పేసి. ఎందుకంటే ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళ కంటిన్యూగా క్రియేట్ అవుతారని నాకైతే అనిపిస్తుంది. అలా అస్సలు జరగకూడదు. అలా కనుక జరిగిందంటే చాలా అంటే చాలా డేంజర్. కానీ మన వాళ్ళు రంగబాబా దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే ఆయన ఏదో ఒక ఉపాయం అయితే చెప్తారు. కానీ దీన్ని చూస్తుంటే చాలా డేంజర్గా ఉంది కదా. ఉపాయం కూడా చెప్పగలరా లేదని నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్పాలి. ఆయన చెప్తేనే మనకైతే ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతుంది. లేకపోతే చాలా అంటే చాలా డేంజర్లో మనమైతే ఇరుక్కుంటాం. రండ్రా, ఎంతమంది వస్తారు? రండ్రా, కాసుకుంటారా, సావండ్రా. మీరు ఇక్కడ మాట్లాడుతుంటే ఏంట్రా మధ్యలో వచ్చి నన్ను కెలుగుతున్నారు? మొత్తానికి సగానికి సగం మందిని లేపి పడేసాం. ఇంకా ఎవరైనా ఉన్నారా బ్యాలెన్స్? ఇంకెవరూ లేరనుకుంటా. అరే ఇంకా లాంగ్లో కూడా ఉన్నారా? మీరు ఎంత కొట్టాలరా నాకు అర్థం కాగలుగుతున్నాను. మీకు ఎంత కొట్టినా ఇలా వస్తూనే ఉంటారా? ఇంత ప్రాణం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా ఇవి దయ్యాలా? దయ్యాలైతే ఇలా ఉండవే, డైరెక్ట్గా రూపాలు వచ్చేస్తాయి. ఇవి దయ్యాలు కూడా కాదబ్బా. ఎలా అబ్బా ఇది అవుతుంది? ఖచ్చితంగా మనమైతే కనుక్కోవాలి. కనుక్కుంటే మనమైతే చాలా అంటే చాలా సేఫ్ అవుతాం. నెక్స్ట్ నుంచి మనమైతే ఒకసారి ఆ పోర్టల్లోకి పడినా కూడా మనమైతే ఏ విధంగా సర్వైవ్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అన్నీ తెలుసుకోవచ్చు. అవన్నీ
ఇవన్నీ తెలుసుకోకపోయినట్లయితే చాలా అంటే చాలా డేంజర్. ఈ విధంగా నేను ఎంతసేపు కొట్టినా కూడా వీళ్ళైతే చావదు. అందుకని చెప్పేసి మనం అది కనుక తెలుసుకున్నాం అనుకోండి, ఎవరినైనా చాలా అంటే చాలా సులభంగా చంపి పడేయచ్చు. ఇదిగోండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళని ఎంత కొట్టినా కూడా వాళ్ళు కంటిన్యూగా దిగుస్తూనే ఉన్నారు. మీకు ఒక్కసారి అరే ఇక్కడ ఏంటి ఫైర్ ఇంజిన్ వచ్చినట్లుంది, నా బ్రహ్మ ఏంటది, ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, అది ఫైర్ ఇంజినా లేకపోతే ఏంటని చెప్పేసి. ఓకేలేండి, మొత్తానికి మనమైతే ప్రతి ఒక్కరి మీద అటాక్ అయితే చేసి పడేస్తున్నాము. చావండి. మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నా నోటి మాట మీరు వినరు కదరా, ఇలా చంపితే కానీ మీకైతే బుద్ధి రాదు. ఓకే, మొత్తానికి అందరూ కంప్లీట్ అయిపోయారనుకుంటా. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కడు కూడా మిగలేదు. కానీ ఇక్కడ చంపిన సవాలు ఏమయ్యాయి? అరే ఒక్కడు కూడా కనిపించట్లేదేంటి? వామ్మో ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే ఎక్కడ కనిపించట్లేదే. ఒక్క నిమిషం ఆగండి. అరేంజర్స్, అరే మీరందరూ ఏంట్రా ఇక్కడేం చేస్తున్నారా? మీకు రావద్దని చెప్పేసి అన్నాను కదరా, అయినా మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఐరన్ మామ నీకేం కాలేదు కదా, మేమందరం ఇలా రావడానికి గల కారణం అంతగిరి బాబు అంతా చెప్పాడు. చాలా అంటే చాలా డేంజర్లో ఉన్నాం అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే మన అంతగిరి బాబు వచ్చేసి అక్కడికి రాగానే చాలా అంటే చాలా దారుణంగా చాలా స్పీడ్గా అందులోకి అయితే వచ్చేపోయాడంట. కానీ జస్ట్ మిస్లో తప్పించుకున్నాడంట. కానీ అక్కడ చూసేసరికి ఇంకేంటి ఈ సూట్ అయితే అక్కడ ఉంది. చాలా అంటే చాలా భయం వేసి అందరం ఎక్కడికైతే వచ్చేసాం. కానీ ఏంటి ఐరన్ మామ ఇక్కడేం కనబడట్లేదు, ఎవరు రాలేదా? ఎవరు రాలేదంటావేంట్రా? చాలా అంటే చాలా మంది వచ్చారు. నాలానే కాకుండా చాలా అంటే చాలా మంది వచ్చారురా. ఇప్పుడు మీరు కూడా ఇక్కడికి వచ్చారు. మీరు రావడంతో మీలా చాలా అంటే చాలా మంది క్రియేట్ అవుతారని నాకైతే అనిపిస్తుంది రా బాబు. అయినా మీరు ఎందుకు వచ్చారురా? నేనే ఏదో ఒక విధంగా వచ్చేవాడిని కదరా. అరే ఊరుకోరా ఐరన్ మ్యాన్, మరి కామెడీ చేస్తున్నావు నువ్వు, కావాలనే కదా ఈ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు వచ్చి ఆ విధంగా జరగలేదు కదరా. మనం ఒకసారి ఇందులోకి వచ్చామనుకో, ముందుగా ఎవరైతే వస్తారో వాళ్ళ తప్ప మిగతా వాళ్ళ మారరు కదా ఎవరు. ఆ విధంగా ఎక్కువ మంది రారు కూడా. అంత కూడా నిజం చెప్తున్నాను రా. ఇప్పుడే ఒక ముగ్గురు మనుషులు నేను రాకముందే వాళ్ళైతే వచ్చారా. వాళ్ళ ముగ్గురులా చాలా అంటే చాలా మంది క్రియేట్ అయ్యారు. అదే కాకుండా నాలా కూడా క్రియేట్ అయ్యారు రా బాబు. అందుకని చెప్పేసి అంటున్నాను, ఇప్పుడు మీరందరూ వచ్చారు. మీరందరూ రావడంతో మీలా కూడా ఇంకా అందరూ క్రియేట్ అవుతారేమో అని అనిపిస్తుందిరా నాకు. ఏంటి నువ్వు రాకుండా ముగ్గురు ఉన్నారా? అదే కాకుండా ముగ్గురులా చాలా అంటే చాలా మంది డూపులు క్రియేట్ అయ్యారా? అరే నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. కానీ నువ్వు ఇంత గట్టిగా చెప్పినావంటే నమ్మాలనిపిస్తుంది. అయ్యే బాబు, ఇప్పుడు ఎంతమంది వస్తారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదే. మనం ఇంతమంది ఉన్నాం, మళ్ళీ చాలా మంది క్రియేట్ అయితే వామ్మో నాకైతే కొంచెం భయంగా ఉందిరా. దేవుడి దేవాలు మనకైతే ఏం కాకుండా ఉంటే అదే చాలురా బాబు. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా, ఇప్పుడు మేము రాకముందు ఒక ముగ్గురు మనుషులు అయితే ఇక్కడ వచ్చారంట. వాళ్ళ చాలా అంటే చాలా మంది క్రియేట్ అయ్యారంట. ఈ ఐరన్ మ్యాన్ గారు అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో మీరైతే ఒకసారి కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలా కనుక జరిగినట్లయితే వామ్మో తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. దేవుడి దేవాలు ఆ విధంగా జరగకుండా ఉంటే అదే చాలు.